ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రసాదానికైనా ఎవరికైనా ఇవ్వడానికైనా బేసిక్ పులిహోర. పులుసు ఉడకడానికి సరిపడా మూకుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వేగిపోయిన తాలింపులో చింతపండు పులుసు తీసి పెట్టాం కదా, అన్నాన్ని కలిపేసేద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, కిచెన్లో ఈరోజు ఏం చేద్దాము అంటే పులిహోర చేద్దాం రమ్మగారు. చింతపండు కూడా నానబెట్టినట్లున్నారు, చింతపండు పులిహోర చేసేద్దామా? చేసేద్దాం. చింతపండు పులిహోరకి ఏముంది, మనకి పండగైనా పూజ అయినా ప్రసాదానికైనా ఎవరికైనా ఇవ్వడానికైనా రాత్రి అన్నం మిగిలిపోయినా ఇది మనకే ఎక్కువ వంట చేయలేం, ఒక వంట చేసుకుందాం అనిపించిన బేసిక్ పులిహోర. ఈ పులిహోరకి లెమన్ రైస్ చేసుకోవచ్చు, మ్యాంగో రైస్ చేసుకుంటాము, టామరిన్ రైస్ ఎప్పుడు బాగుంటుంది. చింతపండు పులిహోర ఏంటంటే ఈ పూట చేసుకుంటే ఇవాళ పొద్దున మధ్యాహ్నం చేసామనుకో, పొద్దున్న తింటాం, రాత్రి తింటాం, కాస్త కుస్తా మిగిలితే రేపు పొద్దుటికి ఎక్సలెంట్గా ఉంటుంది. రెండో పూటకి బాగుంటుంది. జర్నీ అంటే పులిహోర. జర్నీ అంటే పులిహోర. ఎక్కడికైనా అంటే మన పిక్నిక్కి కూడా పులిహోరే. ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు, ఎవరి రకం వాళ్ళది అంతే. అయితే చింతపండు పులిహోరలో ఆవు పెడతారు కొన్ని చోట్ల, అవును, అల్లం పచ్చిమిర్చి వేస్తారు కొన్ని చోట్ల, నువ్వులు వేస్తారు కొన్ని చోట్ల. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. టెంపుల్లో లాగా అనేది అడగద్దు అసలు. టెంపుల్లో లాగా ఎవ్వరు చేయరు, టెంపుల్లో లాగా టెంపుల్లోనే ఉంటుంది. మనం ఇంట్లో లాగా చేసుకుందాం. మనకు నచ్చే రుచి, కడుపు నిండా తినగలిగేది, ఎవరికైనా సులువుగా పెట్టగలిగేది, ప్యాకింగ్ సులువు, ట్రావెల్లో హాయిగా ఉంటుంది. చింతపండు అయితే ఏంటంటే మర్నాటి కూడా ఇప్పుడు నిమ్మకాయ మామిడికాయ పులుపులు తగ్గిపోతాయి, దీనికి అసలు పులిపే తగ్గదు. ఏం లేదు, అన్నం కొంచెం బిరుసుగా ఉండండి అంటే కుక్కర్లో కనుక పెడితే కుక్కర్ వచ్చేయంగానే టక్కిని తీసి ఓ పళ్ళెల్లో పోసి విడివిడిగా ఆరబెట్టుకుంటే అన్నం చక్కగా విరవిరలాడుతూ వస్తుంది. ఎంత పొడిగా ఉంటే పులిహోర అంత బాగుంటుంది. సో ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాం. మేము ఒక గ్లాసున్నర అంటే ఇంచుమించుగా 1/2 kg పులిహోర అనుకోండి. 1/2 kg పులిహోర చేయాలంటే మనకి కనీసం ఒక 50 to 75 grams చింతపండు, అంత నా లెక్క ఇది ఇలా చెప్తానమాట నేను. ఇంత చింతపండు సరిపోతుంది. మీరు గ్రాముల లెక్క అయితే 50 నుంచి 75 grams లోపల. కొంచెం పులిపే తింటాము అంటే 50+ వేసుకోవటం, అవును. పుల్లగా తింటామంటే 70 దాకా దాన్ని తీసుకెళ్ళచ్చు అనమాట, అంతే. ముందుగానే పసుపు కూడా వేసి పెట్టారు రమ్మగారు కుక్కర్. చెప్తా, ఇది ఒక చిన్న టిప్. మన అలవాటుని బట్టి మనం పులిహోర కోసమే అన్నం వండుకుంటున్నాం అనుకోండి, మనం రైస్ కుక్కర్లో పెట్టినా, విడిగా వండినా, ఇట్లా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా కూడా ఒక 1/2 స్పూను పసుపు, కొద్దిగా 1 స్పూను నూనె వేస్తే అన్నం ఈవెన్గా పసుపు పచ్చ రంగులో ఉంటుంది, చక్కగా ఉంటుంది. మనం తర్వాత మళ్ళీ కలుపుకోకర్లేదు. పైన పెద్దగా చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా, చూడు. ఎస్, బియ్యం పాతవైతే చాలా బాగుంటుంది పులిహోర. కొత్త బియ్యంతో కొద్దిగా శుద్ధ అవుతుంది. నీకు వేడిగానే ఉంది కదా, ఒక్కసారి మనం ఏం చేయొచ్చు, ఒక తాంబూలం ఒక పళ్ళెంలో పోసేయటము, విడివిడి కొంచెం అలా చేసేయటము. ఇవన్నీ మా అలవాట్లు. ఇళ్ళలో ఏమైనా పద్ధతులు ఉంటే ఆ ప్రకారం ఫాలో అవ్వచ్చు. నేను చెప్తున్నాను కాబట్టి నా ఐడియాలజీ చెప్తున్నాను అనమాట, అంతే. రమ్మగారు, ఇదివరకు ఏదైనా పండుగ అంటేనే పులిహోర, ఇప్పుడు అట్లా కాదండి. బ్రేక్ఫాస్ట్కి పులిహోరే, పిల్లలకి బాక్సుల్లోకి పులిహోరే. ఎన్ని పెడుతున్నామంటే చింతపండు పులుసు ముందుగా ఉంచుకోవటం, పెట్టుకోవటం. చింతపండు పులిహోర పొడి వేసుకుంటారు చాలా చోట్ల. ఏమేమి వేస్తారండి పులిహోర పొడిలోన? కొన్ని పప్పులు, తర్వాత ఏమో మెంతులు, మిరియాలు, అవి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు నా పద్ధతి చెప్తాను అనమాట. మా ఇంట్లో అందరు కూడా ఇలాగే చేస్తారు. కరివేపాకు పచ్చిదే వేసేసి 1 స్పూను నూనె గనక వేస్తే దీంట్లో మనం పల్లి నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు, బాగుంటుంది. 1 స్పూను ఇంచుమించుగా. నూనె వాసన వస్తుంది అని అనుకోకండి, ఏమీ రాదు, అలాంటిది ఏమి జరగదు. ఈ నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే అన్నం అంటుకోకుండా ఉంటుంది, ఆరిపోతుంది. ఆరినప్పుడు ఇది విడివిడిగా వస్తుంది అనమాట. విరవిరలాడుతూ అంటాం, విడివిడిలాడుతూ కూడా అనొచ్చు. తెలుగు నేర్చుకుందాం మనం. పొడి పొడిగా వస్తుంది.
కరివేపాకు వేసాం కదా, అవును. దీన్ని కాస్త కవర్ చేసి పక్కన పెట్టేస్తే చింతపండు ఏం చేసామంటే అటు ఇటు కాకుండా 50కి 70కి మధ్యలో నానబెట్టాం. చింతపండు కూడా చాలా సింపుల్ ఈజీ మెథడ్ ఏంటంటే మనకు కావాల్సింది బౌల్లో పెట్టాం, హాట్ వేడి నీళ్ళు ఒక చిన్న గ్లాస్ వేడి నీళ్ళు మరగబెట్టి పోసేయండి, మూత పెట్టి పక్కకు పెడితే దీన్ని రసం పిండడం చాలా సులువుగా ఉంటుంది, చక్కగా వచ్చేస్తుంది. చక్కగా వచ్చేస్తుంది. చింతపండు పిసికేసి గుజ్జు తీసేసే చేయ. ఓకే రమ్మగారు, కొంచెం ముందుగానే నానబెట్టాం కదా వేడి నీళ్ళలో, నానబెట్టాం బాగా కాబట్టి వచ్చేస్తుంది. 2 మెథడ్స్ చేసుకోవచ్చు. మనము తక్కువ పులిహార చేస్తాం అనుకోండి, ఒక 2 గ్లాసులు, ఒక 1/2 kg అంతే చేస్తున్నాం అనుకో, తాలింపుతో పాటు చింతపండు పులుసును కూడా ఉడికిచ్చేసి డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు, అయిపోతుంది. అది మనం చాలా చేస్తామనుకో, ఒక 2 kgలు అలా చేసేటప్పుడు ఏం చేస్తామంటే చింతపండు పులుసు విడిగా ఉడకపెట్టుకోవాలి, తాలింపు విడిగా వేసుకోవాలి. కొద్దిగా చేసుకునేటప్పుడు మనం ఇంట్లోకే చేసుకుంటాము, పండక్కి 4 ఐటమ్స్లో ఒక ఐటమ్ పులిహోర అయితే కనుక సింపుల్గా ఒక దెబ్బతోటే అయిపోతుంది. నేను ఒక దెబ్బవే ప్రిఫర్ చేస్తాను, అందుకని అవే చెప్తాను. చింతపండు పులుసు రెడీ. తాలింపు పెడదామా? పెట్టేద్దాం. పెట్టేనా? పులుసు ఉడకడానికి సరిపడా మూకుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఏదైనా అండి లాంటిది పెట్టుకోవచ్చు, మూకుడు ఏదైనా పెట్టుకోండి వీలుగా ఉండేటట్టు అంతే. పులుసు ఉడకాలి ప్రధానంగా. తాలింపుల డబ్బాలు పెద్దగా ఉంది రమ్మగారు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు. జీలకర్ర ఏది? అంటే పులిహోరలో జీలకర్ర వేయరు. అసలు జీలకర్ర డబ్బా ఉండాలి ఉండాలి, ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తగా నా కోసం ఉప్పు పసుపు ఇందులో వేసారు కాబట్టి జీలకర్ర లేదు. మెంతులు జీలకర్ర కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఒక 4-5 స్పూన్ల నూనె వేస్తే సరిపోతుంది. తాలింపుకి చింతపండు ఉడకటానికి కూడా 4 స్పూన్లు వేస్తే చాలు. జీడిపప్పులు మీ చాయిస్ అయితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇవి సన్నావాలు, ఆవాలు సన్నగా ఉన్నాయి, సన్నావాలు అయితే ముందే వేయకూడదు, ఆవాలు దొడ్డు అయితే ముందు ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ అందాజుగా చేసే పనులే, వీటికి కరెక్ట్గా కొలత 10 గ్రాములు 20 గ్రాములు ఏం లేదు, మన అన్నాన్ని బట్టి వేసుకోవాలి. పల్లీలు 1 స్పూన్ అనుకుందాం, పచ్చెనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు 1 స్పూను, మినపప్పు. 1 నిమిషం ఆగి ఆవాలు వేసుకుందాం, ఎందుకంటే ఆవాలు సన్నగా ఉన్నాయి కదా. అవునండి. పప్పులు వేగి మొహం పట్టినాయి కదా, 1 స్పూను ఆవాలు, 4-5 ఎండుమిర్చి. మిరపకాయలు ఎర్రగా కాకుండా నల్లగా ఉంటే ఎక్కువ బాగుంటాయి. ఇందులో మెంతులు వేసుకుంటారు, మిరియాలు వేసుకుంటారు పైన, వాటి వల్ల ఏంటంటే ఘాటు పెరుగుతుంది మన ఆసక్తిని బట్టి. మామూలుగా మేము ఒక 2 మెంతి గింజలు, చిన్న బెల్లం ముక్క వేస్తారు. బెల్లం కూడా వేస్తారా రమ్మగారు? బెల్లం చింతపండు ఉడికేటప్పుడు చిన్న బెల్లం వేస్తాం, తీపి తెలిసేంత బెల్లం కాదు కానీ ఆ చింతపండుకి విరుగుడు బెల్లము అని చెప్తారు పెద్దవాళ్ళు, ఇంకా అలవాటుకి అట్లా వేస్తాం. అదేనండి. పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఆల్రెడీ కొంత కరివేపాకు వేసాం కదా. అవును, అన్నంలో కలిపాం కదా. వేగిన కరివేపాకు రుచిగా ఉంటుంది. ఇది వేగటమే కాదు, ఇప్పుడు చింతపండులో ఉడుకుతుంది కూడా, అందుకని అది కూడా. ఈ వేగిపోయిన తాలింపులో చింతపండు పులుసు తీసి పెట్టాం కదా, ఆల్రెడీ అందులో పసుపు ఉంది. ఇప్పుడు ఊరికే శాస్త్రానికి వేస్తాను అంతే. మీరు ఇది కావాలంటే పక్కన పెట్టుకుంటే 2-3 రోజులు ఆగి మళ్ళీ కలుపుకోవచ్చు కూడా, చాలా నెల రోజులు ఉంటుంది అనుకో. ఇంత తాలింపు వేసి అందుకే చెప్తున్నా, 2-3 రోజులకి బాగానే ఉంటుంది. ఈ లోపల ఏం చేద్దామంటే అల్లం చెక్క తీసి పెట్టాం, కూర వేయచ్చు లేదా సన్నగా ముక్కలు తరిగేసేయచ్చు. ఇది పచ్చిదే కానీ దీన్ని వేయించాల్సిన ఉడికించాల్సిన ఇందులో వేయాల్సిన పని లేదు, పైన పచ్చిది కలుపుకుంటాం, మంచి రుచిగా ఉంటుంది. తురిమితే బాగుంటుంది రమ్మగారు, పిల్లలు తీసి పడేయకుండా బొజ్జలోకి వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. 2 నిమిషాలు మనకి ఇది ఇట్లా కొత్తులాడుతుంది కదా, దగ్గరగా మొహం పెట్టద్దు, వచ్చేస్తుంది. దగ్గరగా మొహం పెట్టకండి, చిట్లుతుంది. ఇదంతా ఇట్లా ఆ నూనె అంతా పైకి వచ్చేస్తే ఇది నిలవ ఉంటుంది అన్నమాట. ఓకే. అన్నంలో కలిపినప్పుడు కూడా అన్నం తడిసిపోదు, జిడ్డు మాత్రం ఉంటుంది. ఓకే. చిన్న బెల్లం ముక్కేస్తున్నాను ఇది. ఓకే. ఓకే. ఇది ఒక కమ్యూనిటీ వాళ్ళే వేసుకుంటారు, మీరు తింటారు మేము తినం చెప్పకండి. మీరు దేవాలయాల్లో కనుక చింతపండు పులిహోర చేస్తే
100% బెల్లం వేస్తారు. ఓకే. ఇది బాండీ గనక ఐరన్ అయితే ఆ. ఇంకా మంచిది, మనకి బాడీకి ఐరన్ కూడా పడుతుంది. అవును. స్టీల్ దాంట్లో పెట్టుకున్నాం కదా, ఐరన్ దాంట్లో ఉడికిస్తే ఇంకా మంచిది. ఇదిగో పులిహోర మొత్తం ఉడికిపోయింది చూడు, పులుసు ఆ, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అవును. చిక్కగా అయిపోయింది. ఆపేద్దాం. ఉమ్. సరిపడా ఉప్పు వేసుకుందాము. రాళ్ళ ఉప్పు అలవాటు ఉంటే హాయిగా అదే వేసుకోవచ్చు. ఆ పులిహోర పులుసు ఉడికిందా అని తెలుసుకోవటానికి ఈజీ మెథడ్ ఏంటంటే, మనం ఇట్లా లాగినప్పుడు దాని కింద ఆ నూనె చేరాలి ఇట్లా, అంతే. అప్పుడు వచ్చేసినట్టే. పాత్రకి అంటుకోకుండా రావాలి, ఆయిల్ అట్లా బయటకు వచ్చేసేయాలి. ఓకే. ఓకే. అన్నాన్ని కలిపేసేద్దాం. అల్లం కూరేసేయి నువ్వు. అయిపోయింది రమ్మగారు, కలిపేస్తున్నారా? నేనేం చేస్తానంటే, ఇది కూడా నా టిప్, కొద్దిగా పులుసు ఉంచుకుంటాను వెనక్కి. అది తగ్గితే పులుపు అంటే కలుపుకుంటే ఇప్పుడు దేవుడికి నివేదన పెట్టేటప్పుడు కూడా కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను వెనకాలకి. ఇక అది అలవాటు అంతేనమాట. ఇది కలిపేస్తాము. దేవుడి దగ్గర చూపించిన తర్వాత పిల్లలకి ప్రసాదంగా పెట్టినప్పుడు ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకో, ఈ పులుసులో కొద్దిగా ఉప్పు కలిపేసుకుంటాం. ఈజీ మెథడ్ అనమాట. ఎందుకంటే అన్నంలో ఉప్పు వేస్తే ఈవెన్గా కలవదు, సక్రమంగా కలవకపోతే బాగుండదు, చోటు ఉప్పు ఎక్కువ తక్కువగా ఉంటుంది కదా, అందుకు. గుమగుమలాడుతుంది వాసన, చూసావా? అల్లం వేసాక ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, ఈ వానాకాలంలో చేసే పులిహోరలో అల్లం వేసుకోవచ్చు, ఎక్కువ రుచిగా ఉంటుంది అండ్ ఒంటికి కూడా మంచిది. అవును. ఈ కోరేసిన అల్లం ఇంచుమించు ఒక 2 ఇంచీల ముక్కని కోరేసాము, అది వేసేసుకుందాం పైన. సింపుల్గా ఈజీగా పొద్దుటిపూట హడావిడిగా కూడా ఉన్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ముందే కనుక మనం పులుసు ఉడికిచ్చి కనుక పెట్టుకుంటే రాత్రి చేసేస్తే పొద్దున్న సింపుల్గా కలిపేసుకోవచ్చు. అన్నం వండుకోవటం, కలుపుకోవటం. చాలా ఫాస్ట్గా కదా రబ్బు గారు, పెక్కగా అయిపోతుంది. మనం అన్నం కనుక వండి పెట్టేసుకుంటే, మీరు అన్నట్లు పులుసు కూడా ముందే పెట్టుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. పొద్దున వెళ్ళాలంటే రాత్రి చేసి పెట్టుకుంటే పొద్దుటికి ఈజీగా అయిపోతుంది. కానీ ప్రసాదాలకి వాటికి ఎందుకో పులుసు ముందే వండుకుంటే పండగకి కాదు, నివేదనకి కాదు, యూసేజ్కి మాత్రమే. రైట్ రమ్మ గారు, మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.